హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు హారిక ర్యాండమ్ క్యాప్చర్స్. ఈరోజు అయితే నేను బనానా ఐస్ క్రీమ్ చూపించబోతున్నాను. దీనికైతే ఫస్ట్ పండిన బనానా ఒకటి తీసేసుకొని తర్వాత నట్స్ అన్నిటిని తీసుకుంటున్నాను. బాదము, క్యాషూ నట్, వాల్నట్, కొంచెం పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, తర్వాత లైన్ డేట్స్ అనమాట. వీటన్నిటిని మిక్సీ జార్లో అయితే తీసేసుకొని దాంతోపాటు ఇంకొంచెం స్వీట్నెస్ కోసం అయితే హనీ యాడ్ చేసేస్తున్నాను. ఇలా లైన్ డేట్స్ అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్గా తీసేసుకొని తర్వాత ఒక 2-3 యాలక్కాయ అయితే తీసుకున్నాను ఫ్లేవర్ కోసము. మీరు కావాలంటే వెనీలా ఎసెన్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. తర్వాత 2 స్పూన్స్ కోకో పౌడర్ వేసి కాచి చల్లార్చిన మీగడ పాలను అయితే వేసేసి మిక్సీ పట్టేసి ఇలా థిక్ కన్సిస్టెన్సీలో తీసుకున్నాను అనమాట. ఇదంతా కూడా ఐస్ క్రీమ్ మోల్డ్లో ఉంటుంది కదా, ఐస్ క్రీమ్ మోల్డ్ అయితే తీసేసుకొని ఒకసారి ఎయిర్ బబుల్స్ లేకుండా బాగా ట్యాప్ చేసేసుకొని ఫ్రీజర్లో అయితే ఒక 8 hours ఉంచాలన్నమాట. ఇలా ఉంచితే కన్నా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. పిల్లలు అడుగుతున్నప్పుడు ఈ సమ్మర్లో హెల్తీగా ఇలా అయితే మనం ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అనమాట. తర్వాత నేను డిప్పింగ్ కోసం అని చెప్పేసి చాక్లెట్, డార్క్ చాక్లెట్ ఉంటుంది కదా, డార్క్ చాక్లెట్ అండ్ మిల్క్ కాంపౌండ్ వేసి, డార్క్ చాక్లెట్ ఏమో మరీ బిట్టర్గా ఉంటుంది కాబట్టి దాంతోపాటు మిల్క్ కాంపౌండ్ వేసి అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం వాటరీ కన్సిస్టెన్సీలో చేస్తే డిప్పింగ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. దీన్నన్నింటినీ కూడా ఒక 1/2 hour 1 hour ఫ్రీజర్లో పెడితే సరిపోతుంది. డిప్ చేసిన తర్వాత పిల్లలు అడుగుతున్నప్పుడు ఇలా మనం ఇంట్లోనే హెల్తీగా చేసేయచ్చు. ఈ సమ్మర్లో కూల్గా బనానా ఐస్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. దీనందరినీ డబుల్ బాయిలింగ్ మెథడ్లోనే హీట్ చేయాలి. తర్వాత అంతా కూడా ఇది డిప్ చేసేసిన తర్వాత ఒక 1/2 hour ఫ్రీజర్లో పెడితే అంతే కూల్గా ఎంతో చక్కగా బనానా ఐస్ అయితే రెడీ. తప్పకుండా ట్రై చేయండి.